హాయ్ అండి, నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ. ముందుగా వచ్చేసి 1/2 kg బాస్మతి రైస్ని తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. 40 minutes వరకు నానబెట్టుకోవాలి. ఒకవైపు ఆయిల్ని బాగా బాయిల్ చేసుకొని తర్వాతకి ఆనియన్స్ని వేయించుకోవాలి. అవి బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా చూసుకోవాలి. ఇందులోనే కాజుని ఫ్రై చేసుకుంటున్నాను. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగానే. అలాగే ఆనియన్స్ కూడా మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయి. తీసి పక్కకు పెట్టుకుంటే చాలండి. ఈ కలర్లో వస్తే చాలు. కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను పక్కకి. అలాగే 4 పచ్చిమిర్చి, పెరుగు కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి అయితే ఒక 50 grams వరకు పెరుగు తీసుకుంటున్నాను. ఇలా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనమైతే 1/2 kg రైస్కి 1/2 kg మటన్ని తీసుకుంటున్నాము. మటన్ని ఫ్రెష్గా కడుక్కోవాలి. తర్వాతకి తగినంత మన కర్రీలో సరిపడా కారం ఎంత వేసుకుంటామో దానికంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే మసాలాలు అవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం స్పైసీనెస్ అనేది ఎక్కువ కాకుండా. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక 3 spoons అంతా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి. నూనెలో వేయించిన ఆనియన్స్ని వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నాన్ వెజ్లో నీసు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. కర్డ్ అనేది ఇంతసేపు 50 grams వేసాం కదా, ఇప్పుడు ఒక 50 grams వేసానండి. తర్వాతకి పుదీనా, కొత్తిమీర కలుపుకున్నాం కదా, అది వేసుకోవాలి. కసూరి మేతిని వేస్తున్నాను. ఇది వాటర్లో నానబెట్టుకొని వేస్తున్నాను. ఇది మిర్చి కర్డ్ పేస్ట్ అండి. ఇది 50 grams ఇది వేసాను. ఒక పెద్ద సైజ్ అంత నిమ్మకాయని పిండుకోవాలి. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. ఆ మసాలా ధనియాలు, దాల్చిన చెక్క, విలాయచీ, లవంగాలతో చేశానండి. టేస్టింగ్ సాల్ట్ ఇది ఆప్షనల్ అండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బిర్యానీ ఆకు టేస్టింగ్ సాల్ట్ వల్లే మనకి మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది, లేదంటే ఉడికే ఛాన్సెస్ ఉండదండి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అంతే అండి. మొత్తం కలుపుకొని ఒక 20 minutes వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన ఉప్పు, కారం అవన్నీ మటన్కి ముక్కకి మంచిగా పడుతుంది కాబట్టి కొంచెంసేపు ఒక 20 minutes వరకు వెయిట్ చేయాలి. మనం కడిగి పెట్టుకున్న రైస్ ఇప్పుడు కుక్ చేసుకోవాలి. 50% వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసాను. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, 1.5 teaspoon అంతా. 2 విలాయచీలు, ఎక్కువ మసాలాలు వేసుకోవద్దండి. 2 లవంగాలు వేసాను. స్టార్ పువ్వు ఒకటే వేయాలి. స్టార్ పువ్వు అనేది బిర్యానీ ఆకు కన్ఫామ్గా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రైస్ అనేది టేస్ట్ కోసం అండి. పెద్ద సైజు 2 దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. ఇది మంచిగా కలుపుకోవాలి. రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర వేసిన క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి.
రైస్ అనేది కొంచెం పలుకుగానే ఉండాలి, 50% ఉడకాలండి. ఎందుకంటే మటన్ కాబట్టి దాంతోపాటు ఇది ఉడుకుతుంది. అన్నం ఉడికించిన వాటర్ని ఒక 100 ml వాటర్ని పోస్తున్నాను. ఒక జల్లిగంటతోటి రైస్ని తీసుకొని ఇట్లా రైస్ని చక్కగా వేసుకోవాలి చుట్టూరా. రైస్ అనేది పొడి పొడిగా వేసుకోవాలి, ఇట్లా పేర్చుకున్నట్టు చేయాలి, ముద్దలు ముద్దలుగా వేయద్దు. ఇప్పుడు మళ్ళీ ఒక 50 ml వాటర్ని రైస్ పైన పోస్తున్నాను. రైస్ అనేది కొంచెం ఉడకాలి కదా. కొంచెం ఆయిల్ని పోసుకోవాలి. పైన నెయ్యి వేస్తున్నాను. రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి కాబట్టి తీసేటప్పుడు కొంచెం సాజీరా, కొంచెం మసాలా, పైన బ్రౌన్ ఆనియన్స్ చుట్టూ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొంచెం కాజు, బిర్యానీ పైన కాజు వేస్తే కూడా దానివల్ల కూడా కొంచెం టేస్ట్ వస్తుందండి. దమ్ బిర్యానీ కాబట్టి ఆవిరి అనేది బయటికి పోకుండా మైదా పిండితోటి ఇట్లా చుట్టూరుగా పెట్టుకోవాలి. ఇలా మూతను పైన పెట్టి దానిపైన బరువుగా ఉన్నది ఏదైనా పెట్టుకోవాలి. స్టవ్ అనేది 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోతుంది. ఒక 25 minutesలో మీకు మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఈజీగా. చూడండి మన మటన్ దమ్ బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా రైస్ అనేది సైడ్ నుంచే తీయాలి, కానీ మధ్యలో అస్సలే గంటె పెట్టకూడదండి. ముక్క ఎలా ఉడికిందో కూడా నేను చూపిస్తాను, చూడండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో మీరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, subscribe my channel.